సోలింగర్ ఘటికాచలం యోగ నరసింహస్వామి తమిళనాడులోని రాణిపేట జిల్లాలో ఉన్న అద్భుతమైన కొండ ప్రాంతం సోలింగర్. దీనిని పురాణాల్లో ఘటికాచలం అని పిలుస్తారు. సుమారు 1300 మెట్లు ఎక్కి కొండపైకి వెళ్తే అక్కడ యోగముద్రలో కొలువై ఉన్న నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రానికి ఉన్న ఒక ప్రత్యేకమైన శక్తి ఏమిటంటే ఇక్కడ కేవలం ఒక గడియ కాలం సుమారు 24 నిమిషాలు గడిపితే చాలు మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. మరి ఆ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. సోలింగర్ లో 2 కొండలు ఉంటాయి. పెద్ద కొండపై యోగ నరసింహస్వామి, ఎదురుగా ఉండే చిన్న కొండపై యోగ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. సాధారణంగా ఆంజనేయుడు నిలబడి లేదా కూర్చుని ఉంటారు. కానీ ఇక్కడ స్వామివారు కూడా నరసింహస్వామి లాగే యోగ ముద్రలో ఉండడం చాలా అరుదైన విషయం. సప్త మహర్షులు ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేశారని, వారి భక్తికి మెచ్చిన స్వామివారు ఒక్క గడియ కాలం పాటు అంటే సుమారు 24 నిమిషాల పాటు వారికి నిజరూప దర్శనం ఇచ్చారని క్షేత్ర పురాణం చెబుతుంది. అందుకే ఇప్పటికీ ఇక్కడ తపస్సు చేసుకునే మునులకు, యోగులకు ఈ కొండ ఒక ప్రధాన కేంద్రం. ఈ క్షేత్రం మానసిక సమస్యలు, గ్రహ దోషాలు ఉన్నవారికి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుందని ప్రతీతి. అందుకే వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని కొండపై కొద్దిసేపు ధ్యానం చేస్తారు. అయితే ఈ కొండపైకి వెళ్ళేటప్పుడు ఒక జాగ్రత్త వహించాలి. ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి. భక్తులు పట్టుకెళ్లే వస్తువులను లాక్కుంటాయి. కానీ విచిత్రం ఏమిటంటే ఆ కోతులను హనుమంతుడి సైన్యంగా భక్తులు భావిస్తారు. కొండపై నుండి చూస్తే చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యం మనకి ఎంతో హాయినిస్తుంది. 1300 మెట్లు ఎక్కి ఆ యోగ నరసింహ స్వామిని దర్శించుకున్నప్పుడు కలిగే తృప్తి మాటల్లో చెప్పలేం. మీరు ఎప్పుడైనా సోలింగర్ వెళ్ళారా? ఆ మెట్లు ఎక్కిన అనుభవాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి పవిత్ర క్షేత్రాల గురించి తెలుసుకోవడానికి మా వేదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నరసింహాయ. ఓం నరసింహాయ.